హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అది కూడా మంచి శాలరీతో కూడినటువంటి ఉద్యోగాలు. సెలెక్ట్ అభ్యర్థులు వచ్చేసి గుంటూరులోనే ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ సంస్థ అయినటువంటి గుంటూరులో ఉన్నటువంటి సంస్థలు ఉద్యోగాలు కావాలనుకుంటే కేవలం ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ అర్హతలతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక అర్హత ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. మరి అయితే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. దాదాపు 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఐటీ లేదా డిప్లొమా లేదా బీటెక్ లేదా డిగ్రీ అర్హతలతో భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలందరికీ కూడా మంచి శాలరీతో కూడినటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో పోస్ట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి. సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ భర్తీ చేసిన 10 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చాలా మ్యాటర్ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ పారామీటర్స్ కూడా మీరు ఎలిజిబిలిటీస్ కింద తీసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే మొదటిగా ఒక పోస్ట్ సంబంధించి క్లియర్గా చెప్తాను. ఇక్కడ ప్రిన్సిపల్ డిజైన్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో వీరి శాలరీ వచ్చేసి లెవెల్ 13 కింద భర్తీ చేయబోతున్నారు. 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు అనమాట. సో అన్రిజర్వ్డ్ కోటాలో భర్తీ చేస్తున్నారు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మెన్షన్ చేశారు. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. ఇక డిజైన్లో డాక్టరేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్ కూడా 55 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ కూడా మినిమం 10 ఇయర్స్ మెన్షన్ చేశారు అనమాట. ఇంకా అలాగనే ఈ యొక్క పోస్ట్ సంబంధించి రెలవెంట్ డిసిప్లిన్ లేదా ఫీల్డ్ ఆఫ్ డిజైన్ సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో ప్రతి పోస్టు సంబంధించి కూడా ఇదే విధంగా మెన్షన్ చేశారు అనమాట. ఈ విధంగా 10 రకాల పోస్టులకు సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. పోస్టు సంబంధించి కావాల్సినటువంటి పే లెవెల్స్ గురించి, వేకెన్సీస్ గురించి, అలాగే రోస్టర్ పాయింట్ వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, ప్రతి పోస్ట్ సంబంధించి కూడా ఏజ్ లిమిట్స్ గురించి కూడా మెన్షన్ చేశారు కాబట్టి సో మరి మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ప్రకారంగా మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్టు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో చాలా రకాల ఎలిజిబిలిటీస్ అయితే మెన్షన్ చేశారు. సో ప్రతి పోస్ట్ సంబంధించి కూడా చెప్పాలంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో మరి మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకున్నారో ఐటీఐ క్వాలిఫికేషన్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన పోస్టులో ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకొని ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం కూడా సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సపరేట్గా ఫీజు పేమెంట్ చేసుకొని ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అదేవిధంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకి కాల్ లెటర్స్ పంపిస్తారు. కాల్ లెటర్ ప్రకారంగా రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు పోస్ట్ పక్కన చూపించినటువంటి ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థికి, అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు అనమాట. ఈ యొక్క ఫీజును వచ్చేసి గ్రూప్ ఏ పోస్టుకు సంబంధించి 500 రూపీస్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ ఏ కాకుండా ఇతర పోస్టులకు వచ్చేసి 300 రూపీస్ వచ్చేసి ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో రిమైనింగ్ క్యాండిడేట్స్ వారు మాత్రం ఇక ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్లో మనం ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడి, ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకి గుంటూరులో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో భర్తీ చేసిన ఉద్యోగాల వచ్చేసి మనకి ఇక్కడ 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో
ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అభ్యర్థులు కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు అనమాట. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ఇక 10 రకాల ఉద్యోగాలను కలుపుకొని అన్ని రకాల ఖాళీలు వచ్చేసి 22 ఖాళీలని నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. అయితే బేసిక్ క్వాలిఫికేషన్స్ ఐటీఐ డిప్లొమాతో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ప్రభుత్వ పరమైన ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నాకు మంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.